మాత్రే నమః. మహాలయ తిథుల్లో భాగంగా ఈరోజు 14వ రోజు 1-10-2024 మంగళవారం ఉత్తరా నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈరోజు చాలా విశేషము. మహాలయ తిథుల్లో ఎవరైతే పితృశ్రాద్ధాలు ఆచరించేవారు ఉన్నారో, శ్రాద్ధ ప్రతినిధి తిలతర్పణం గరిష్యే అని చెప్పి తిలోదకాలు ఇచ్చేవారు ఉన్నారో, ఆ విధంగా వీలు పడకపోయినప్పటికీ బ్రాహ్మణులకి స్వయం భాగం ఇస్తారో లేక అన్నదానాదులు జరిపిస్తారో వారందరికీ కూడా ఈ మంగళవారంతో కూడుకున్నటువంటి ఉత్తరా నక్షత్రం పితృల్ని అక్షయ్యాది పుణ్యలోకాలకు చేర్చుటకు ఎంతగానో ఉపకరిస్తుందనడానికి ఎటువంటి సంశయం కూడా లేదు. ఈరోజు శాస్త్రంలో చెప్పినటువంటి శ్లోకం నదీనాం శస్త్రపాణీనాం నఖేనాం శృంగినాం తథా విశ్వాసో నైవ కర్తవ్యస్త్రేషు రాజకులేషు చ అని ధర్మశాస్త్రవచనం. నదీనాం అంటే ప్రవహించేటటువంటి నదిని నమ్ముటకు ఎటువంటి ఆస్కారము లేదు. ఎందుకంటే మనకి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో భాగంగా 4వ కథలో నదియందు ఒడ్డున నిలిపినటువంటి పడవ విష్ణుమాయ చేత మునిగిపోవడం జరుగుతుంది. అంటే నది ఎప్పుడు శాంతంగా ఉంటుంది, ఎప్పుడు ఉద్ధృతమవుతుందనేది విధి యొక్క చేతిలో ఉంటుంది. శస్త్రపాణీనాం, శస్త్రము అంటే ఆయుధం ధరించిన వాడిని నమ్మటానికి అవకాశం ఉండదు. ఎప్పుడు ఆలింగనం చేసుకుంటాడు, ఎప్పుడు హతమారుస్తాడు అనేది మనం చెప్పలేం. వాడి యొక్క బుద్ధిని అనుసరించి ఉంటుంది. ధృతరాష్ట్రుడు కౌగిలి వలె. నఖీనాం అంటే కొమ్ములు గోళ్ళు ఉండేటువంటి జంతువులు అంటే సింహములు, పులులు, శార్దూలములు, భల్లూకములు ఇత్యాది జంతువులు. రాజుల కాలంలో వాటిని మచ్చిక చేసుకుని ఈ అంతఃపురాల్లో పెంచుకుంటూ ఉండేవారు. అటువంటి జంతువులను కూడా ఎప్పుడు అవి శాంతచిత్తంగా ఉంటాయి, ఎప్పుడు ఉగ్రస్వరూపాన్ని పొందుతాయి అనేది మనం చెప్పలేము. అందుకని అటువంటి వాటిల నుంచి దూరంగా ఉండాలి అని శాస్త్రము. శృంగినాన్ తథా, శృంగము అంటే కొమ్ములు ఉండేటువంటి ఎద్దులు ఇత్యాది జంతువులు అవి శాంతంగా ఉంటాయా ఉద్ధృతంగా ఉంటాయా అనేది వాటి ప్రవర్తనని మనం అందుకోలేము. విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ, అలాగే స్త్రీషు రాజకులేషు చ, రాజకులంలో పుట్టినటువంటి వారిని కూడా నమ్మడానికి అవకాశం లేదట. ఎందుకంటే వాగ్దానం చేసి వాగ్దాన భంగం కూడా చేస్తూ ఉంటారు. ఇది చేస్తాను అది చేస్తాను అని హామీలు ఇచ్చి ఆ హామీని నెరవేర్చకపోవచ్చును. అలాగే రాజకులంలో పుట్టినటువంటి రాజకాంతలని చెప్పి విషపు కన్యలని చెప్పేసి కొంతమంది రాజుల కాలంలో ఉండేవారు. ఏదైనా శిక్ష విధించేటప్పుడు ఆ విషాన్ని నింపినటువంటి కన్యలను తీసుకొచ్చి శిక్ష అమలు చేస్తూ ఉండేవారు. అటువంటి కన్యలని కూడా తృణీకరించాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అతిరూపవద్ధృతా సీత, అతి గర్వాద్రావణోహత, అతి దానాద్ బలిర్బద్ధ, అతి సర్వత్ర వర్జయేత్ అని మరొక శ్లోకం. త్రేతాయుగం మొత్తంలో కూడా సీతాదేవి అంతటి సౌందర్య రాశి భూప్రపంచంలో ఆనాడు లేనే లేదు. అతి గర్వాద్ రావణోహత, రావణాసురుడు అనేటువంటి రాక్షసుడు అంటే ఆయన పేరు దశకంఠుడు. అటువంటి రావణాసురుడు చదువుకున్నటువంటి విద్యావంతుడు త్రేతాయుగంలో లేనే లేడు. అతి దానాత్ బలిర్బద్ధ, బలి చక్రవర్తి అయిన రాజు కాదు చక్రవర్తి. అటువంటి దానశీలి ఆనాటి కాలంలో లేనే లేడు. అతి సర్వత్ర వర్జయేత్ అంటే సీతాదేవి అతి సౌందర్యం, రావణాసురుడి అతి గర్వం, బలిది అతిగా చేసినటువంటి దాన ధర్మములు. అంటే ఎవరికి దానం చెయ్యాలి ఎవరికి దానం చెయ్యకూడదు అనేటువంటి విషయాలు మనకి శివుడు ఆదిగురువు మనందరికీ కూడా ఆయన చెప్పాడు. అపాత్రులకి దానం ఇయ్యరాదు అని భస్మాసుర సంహారంలో చెప్పాడు. భస్మాసురుడు అనేటువంటి అపారమైన భక్తుడు మనస్సులో ఏముంటుందో పరమశివుడికి తెలియదా? కానీ అపాత్రుడికి దానం చేస్తే ఏమవుతుంది అని లోకం చూపించడం కోసం ఆయన ఇబ్బందికి గురయ్యాడు. ఆ తర్వాత మోహిని అవతారంలో విష్ణుమూర్తి ఇచ్చి శ్రీ మహావిష్ణువు పరమశివుని రక్షించడం మనందరికీ తెలుసు. అలాగా అతి సర్వత్ర వర్జయేత్, అతి చేయడం అనేటువంటిది సర్వత్రా విసర్జించాలి అని చెప్పేసి మనకి ఈ ధర్మశాస్త్ర శ్లోకానుసారం తెలుస్తూ ఉంది. హరి ఓం తత్సత్.
सह नौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधेतमस्त्वमाविद्विषावहै ॐ शान्तिः 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 मेधा देवी दुषमानागात् विश्वाचे भद्रा सुमनस्यमाना त्वया दुष्टानुगमाना दुरुक्ता बृहद्वधेम विदधे सुधीराः त्वया दुष्ट अर्षिर्भवति देवि त्वया ब्रह्मा गतश्रीरुतत्वया त्वया दुष्टस्तित्रं विन्दते वसुसानो दुषस्वद्रविणो न मेधे मेधां म इन्द्रो दधातु मेधां देवी सरस्वती मेधां मे अश्विनो उभावा धत्तां पुष्करस्रजा अप्सरासु च या मेधा गन्धर्वेषु च यज्ञनः दैवी मेधा सरस्वती सामां मेधा सुरभिर्जुषदा स्वाहा मेधा सुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगते जगम्या ओजस्वते वयसा विन्वमाना सामां मेधा सुप्रतीका दुषन्ता मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्योऽभ्राजो दधातु अपैतमृत्युरमृतन्नागणवैवस्वतो नो भयं कृणोतु वर्णं वनस्पतेरिवाभिनश्येयतानो रजः सततान्नः सचीपतिः परं मृत्यो अनुपरेः बन्धायस्ते स्वहितरो देवयानात् चक्षुष्मते शृण्वते ते ब्रवीमिमानः प्रजागोरीरिषामातवीरान् वातं प्राणन् मनसान् वारभामहे प्रजापतयो भुवनस्य गोपाः सदा मृत्योस्त्रायतां वात्रगोहसोज्योग्जीवाजरामसीमहि अमुत्र भोजादधयद्यमस्य बृहस्पते अभिषस्ते रमुञ्चः प्रत्योहतामश्विना मृत्युमस्माद्देवानामग्नेभिषजा शचीभिः हरिको हरन्तमनुजन्त देवा विश्वस्येषानं वृषभं मतेना ब्रह्मस्वरूपमनुमेदमागारजनं मा विवधेर्विक्रमस्वा शल्कैरग्निबिन्धान उभौ लोकौ सनेमहम् उभयोर्लोकयोर्ध्वादिमृत्युन्तराम्यहम् माशितो मृत्यो मावधेर्मा मे बलं विवृहो मा प्रमोषीः प्रजां मा मे रीरिषायुरुग्रनृचक्षसन्त्वा हविषा विधेमा मानो महान्तमुतमानो अर्धकमानो उक्षन्तमुतमानो उक्षितम् मानो वधेर्पितरं मोदमातरं प्रियामानस्तनुवो रुद्ररीरिषः मानसो वेदनजेमानो आयुषमानो गोषमानो अश्वेशरीरिषः वीरान्मानो रुद्रभामितो वधेर्हविष्मन्तो नमसा विधेमते प्रजापतेन त्वदेतान्यन्यो विश्वादातानि पतिता बभूव यत्कामास्ते जुहुमस्तन्नो अस्तु वयज्ञस्यामपतयोरयेणा स्वस्तिदाभिषस्पतिर्वृत्रः विवृधो वशी पुरुषेन्द्रः पुरेतनः स्वस्तिदा अभयङ्करः त्रयम्बकैर्यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृतात् एते सहस्रमयुतं पाशा मृत्योमर्त्याय हन्तवे यज्ञस्य मायया सर्वाणवयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा देवहृदस्यै न स भयज नमः स्वाहा
मनुष्य कृतस्यैन सोभयज नमसि स्वाहा पितृकृतस्यैन भयज नमसि स्वाहा आत्मकृतस्यैन सोभयज नमसि स्वाहा अन्यकृतस्यैन सोभयज नमसि स्वाहा अस्मत्कृतस्यैन सोभयज नमसि स्वाहा यद्विवाचनकञ्चैनश्च क्रमदस्य भयज नमसि स्वाहा यत्सबन्धश्च जाग्रतश्चैनश्च क्रमदस्य भयज नमसि स्वाहा यत्सुप्तश्च जाग्रतश्चैनश्च क्रमदस्य भयज नमसि स्वाहा यद्विद्वागोंसश्च विद्वागोंसश्चैनश्च क्रमदस्य भयज नमसि स्वाहा येन सो भयज नमसि स्वाहा यद्वा देवाश्च क्रमजग्मया गुरुमनसो भा प्रयुते देवहेळनम् अराभायो नो अभिदुच्छनायते तस्मिन् तदेनो वसवो निधेतनम् कामोगारिषे नमो नमः कामोगारिषे कामः करोति नाहं करोमि कामः कर्ता नाहं कर्ता कामः कारयता कारयताय सते कामकामाय स्वाहा मञ्जुरकारिषे नमो नमः मञ्जुरकारिषेन् मन्युः करोति नाहं करोमि मन्युः कर्ता नाहं कर्ता मन्युः कारयता नाहं कारयताय सते मन्यो मन्यवे स्वाहा तेजलाञ्जोः वितरता गोदविष्टात् गन्धारममदित्ते रमन्तु स्वाहा गावो हिरण्यं धनमन्नपानगो सर्वेशाश्रयै स्वाहा श्रियं च लक्ष्मीं च पुष्टिं च कीर्तिं च नृण्यतां ब्रह्मण्यं बहुपुत्रतां श्रद्धा मेधे प्रजाः सन्ददातु स्वाहा तिलाः कृष्णास्तिलाः श्वेतास्तिलाः सौम्यवशानुगाः तिलाः पुनन्तु मे भावं यत्किञ्चित् दुरितं मयि स्वाहा चोरस्यान्नवश्राद्धं ब्रह्मः गुरुतल्पकः गोस्तेज गोसुरापाणं भ्रूणः त्यादिलाशान्त्यगो समयन्तु स्वाहा श्रीश्च लक्ष्मीश्च पुष्टिश्च कीर्तिं च नृण्यतां ब्रह्मण्यं बहुपुत्रतां श्रद्धा मेधे प्रज्ञातु जातवेदः सन्ददातु स्वाहा प्राणापानव्यानोदानसमानामे शुद्ध्यन्तां ज्योतिरहं विरजामि पाप्मा भूयासक्तु स्वाहा वाङ्मनश्चक्षुश्रोत्रजिह्वाघ्राणरेतो बुद्ध्यागोतिः सङ्कल्पा मे शुद्ध्यन्तां ज्योतिरहं विरजामि पाप्मा भूयासक्तु स्वाहा कर्ममागो सरुधरमेधो मज्जास्नायवोऽस्थीनि मे शुद्ध्यन्तां ज्योतिरहं विरजामि पाप्मा भूयासक्तु स्वाहा शिरः पाणिपादपार्श्वपृष्ठोरोदरजङ्घकृष्णोपस्थपायवो मे शुद्ध्यन्तां ज्योतिरहं विरजामि पाप्मा भूयासक्तु स्वाहा उत्तिष्ठ पुरुष हरित पिङ्गललोहिताक्षि देहि देहि तदापयिता मे शुद्ध्यन्तां ज्योतिरहं विरजामि पाप्मा भूयासक्तु स्वाहा पृथिव्यापस्तेजो वायुराकाशा मे शुद्ध्यन्तां ज्योतिरहं विरजामि पाप्मा भूयासक्तु स्वाहा शब्दस्पर्शरोपरसगन्धा मे शुद्ध्यन्तां ज्योतिरहं विरजामि पाप्मा भूयासक्तु स्वाहा मनोवाक्काय कर्माणि मे शुद्ध्यन्तां ज्योतिरहं विरजामि पाप्मा भूयासक्तु स्वाहा अव्यक्तभावैरहङ्कारे ज्योतिरहं विरजामि पाप्मा भूयासक्तु स्वाहा आत्मा मे शुद्ध्यन्तां ज्योतिरहं विरजामि पाप्मा भूयासक्तु स्वाहा अन्तरात्मा मे शुद्ध्यन्तां ज्योतिरहं विरजामि पाप्मा भूयासक्तु स्वाहा
परमात्मा मे शुद्ध्यन्तां ज्योतिरहं विरजामि महात्मा भोजादग्ध स्वाहा शुद्धे स्वाहा शुद्धिवासाय स्वाहा विविद्यै स्वाहा अर्घ्यदानाय स्वाहा कशोत्काय स्वाहा ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान्निर्णतमेवात्मानग् स्वाहा अन्नमय प्राणमय मनोमय विज्ञानमयमानन्दमयमात्मा मे शुद्ध्यन्तां ज्योतिरहं विरजामि महात्मा भूयासग् स्वाहा अग्नये स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा ध्रुवाय भौमाय स्वाहा ध्रुवक्षतये स्वाहा अच्युतक्षतये स्वाहा अग्नये स्वेष्टकृते स्वाहा धर्माय स्वाहा अधर्माय स्वाहा अभ्यः स्वाहा ओषधि वनस्पतिभ्यः स्वाहा रक्षोदेवजनेभ्यः स्वाहा गृहाभ्यः स्वाहा अवसानेभ्यः स्वाहा अवसानपदेभ्यः स्वाहा सर्वभूतेभ्यः स्वाहा कामाय स्वाहा अन्तरिक्षाय स्वाहा यते जति जगति यच्च चेष्टति नाम्नो भागो यन्नाम्ने स्वाहा छिन्द्यै स्वाहा अन्तरिक्षाय स्वाहा यते स्वाहा सूर्याय स्वाहा चन्द्रमसे स्वाहा नक्षत्रेभ्यः स्वाहा इन्द्राय स्वाहा बृहस्पतये स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा स्वधापितृभ्यः स्वाहा नमो रुद्राय पशुपतये स्वाहा देवेभ्यः स्वाहा पितृभ्यः स्वधास्तु भूतेभ्यो नमः मनुष्येभ्यो हन्तापतये स्वाहा परमेष्ठिने स्वाहा यथा गोपश्यतधारः सहस्रधारो अक्षितः एवमे अस्तु धान्यको सहस्रधारमक्षितं धनधान्ये स्वाहा ये भूताः प्रचरन्ति दिवानक्तं बलिभिक्षन्तो विदुदस्य प्रेष्याः तेभ्यो बलिं पुष्टिकामो हराभ्यमय पुष्टिं पुष्टिपतिर्दधातु स्वाहा ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधेतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधेतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वय्यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः चन्द्रदाहोज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवस्सुवरो श्रद्धायां प्राणेन विष्णुमृतं जहोमि श्रद्धायामपानेन विष्णुमृतं जहोमि श्रद्धायां ज्ञानेन विष्णुमृतं जहोमि श्रद्धायामुदानेन विष्णुमृतं जहोमि श्रद्धाया गोसमानेन विष्णुमृतं जहोमि ब्रह्मणिव आत्मामृतत्वाय अमृतोपस्तरणमसि श्रद्धायां प्राणेन
निविष्टोऽमृतं जुहोमि शिवो मा विषाप्रदाहाय प्राणाय स्वाहा श्रद्धायामपाने निविष्टोऽमृतं जुहोमि शिवो मा विषाप्रदाहाय अपानाय स्वाहा श्रद्धायां ज्ञाने निविष्टोऽमृतं जुहोमि शिवो मा विषाप्रदाहाय ज्ञानाय स्वाहा श्रद्धायामुदाने निविष्टोऽमृतं जुहोमि शिवो मा विषाप्रदाहाय उदानाय स्वाहा श्रद्धाया कौसमाने निविष्टोऽमृतं जुहोमि शिवो मा विषाप्रदाहाय समानाय स्वाहा ब्रह्मणि मा आत्मामृतत्वाय अमृतापिधानमसि श्रद्धाया प्राणे निविष्यामृतगोहुतं प्राणमन्नेनाप्यायस्व श्रद्धायामपाने निविष्यामृतगोहुतं अपानमन्नेनाप्यायस्व श्रद्धायां ज्ञाने निविष्यामृतगोहुतं ज्ञानमन्नेनाप्यायस्व श्रद्धायामुदाने निविष्यामृतगोहुतं उदानमन्नेनाप्यायस्व श्रद्धाया गोसमाने निविष्यामृतगोहुतं समानमन्नेनाप्यायस्व अंगुष्ठात्र पुरुषोऽङ्गुष्ठं च समाश्रितः ईशः सर्वस्य जगतः प्रभो प्रीणाति विश्वभुको वाङ् आसन्न नसोः प्राणः अक्ष्योश्चक्षुः कर्णयो श्रोत्रम् बाहुवोर्बलम् पूर्वोरोजः हरिष्ठा विश्वान्यङ्गानि तनोः तनुगामे सह नमस्ते अस्तु मामाहि गोसीः सुपर्णा उपसेतुरिन्द्रं प्रियमेधा अथयो नाथमानाः अपध्वान्तमो नहिवोर्ध्यचक्षुर्ममुभ्यस्मान् निधयेव बद्धान् प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः तेनान्नेनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि त्वमग्नेऽद्युभिस्त्वमाशु शुक्षणस्त्वमध्यस्त्वमश्मणस्परि ब्रह्मणेभ्यस्त्वमोषधेभ्यस्त्वं नृपते जायसे श्रुतिः शिवेन मे सन्तिष्ठस्व स्योनेन मे सन्तिष्ठस्व सुभूतेन मे सन्तिष्ठस्व ब्रह्मवर्चसेन मे सन्तिष्ठस्व यज्ञस्यार्थिमनु सन्तिष्ठस्वोपते यज्ञनमः उपते नमः सत्यं परं परगो सत्येन न सवर्गाल् लोकाच्यमन्ते कदाचन सदा गोः सत्यं तस्मात् सत्ये रमन्ते तपरिति तपोरानशनात् परय्यद्यपरं तपस्तद्दुर्धर्षं तद्दुराधर्षं तस्मात् तपसि रमन्ते तमदिति नियतं ब्रह्मधारिणस्तस्मात् तमे रमन्ते शमदित्यनन्ये मुनयस्तस्मात् च मे रमन्ते दानमिति सर्वाणि भूतानि प्रशको सन्ति दानान्नातिदुष्करं तस्मात् दाने रमन्ते धर्ममिति धर्मेण सर्वमिदं परिगृहीतं धर्मान्नातिदुष्करं तस्मात् धर्मे रमन्ते प्रजनयिते भोजागोपस्तस्मात् भोजिष्ठा प्रजायन्ते तस्मात् भोजिष्ठा प्रजनने रमन्ते अग्नय इत्याह तस्मादग्नयाधारव्याः अग्निहोत्रमित्याह तस्मादग्निहोत्रे रमन्ते यज्ञ इति यज्ञो हि देवास्तस्मात् यज्ञे रमन्ते मानसमिति विद्वागोसस्तस्मात् विद्वागोस एव मानसे रमन्ते न्यास इति ब्रह्मा हि परस्परो हि ब्रह्मादानि वा एतान्यवराणि परागोसन्न्यास एवाद्यरेत यज्ञ एवं वेदेत्योपनिषत्।